నమస్తే. విశాఖ టీడీపీ కార్యాలయంలో మహమ్మద్ నజీర్ జాతీయ ఉపాధ్యక్షులు ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రభుత్వం పైన, ఆనాటి ప్రభుత్వం పైన. ఆనాడు 10వ తరగతి పరీక్షల్లో వచ్చినటువంటి మార్కులు విద్యార్థుల ఫోటోల కన్నా ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాటి విద్యాశాఖ మంత్రి ఫోటో ప్రకటనలు ఇచ్చేవారని. కానీ ఈరోజు అది లేదు. మా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖని పూర్తిగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు విద్యార్థులు ఎంతోమంది కార్పొరేట్ స్కూళ్ళ కన్నా మార్కులు తెచ్చుకొని ఈరోజు విద్యార్థులు బ్రహ్మాండంగా పాస్ చేసుకున్నారని చెబుతూ ఉన్నారు. దీంతోపాటు వక్ఫ్ బోర్డు ఏదైతే ఉన్నదో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు నజీర్. అట్లాగే వక్ఫ్ బోర్డు ద్వారా 250 మంది విద్యార్థులకు 450 మార్కులు దాటిన విద్యార్థులందరికీ కూడా టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళకి ఉచితమైనటువంటి కార్పొరేట్ కాలేజీల్లోని ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదని, అట్లాంటి టీడీపీ ప్రభుత్వానికి ఒక మంచి విద్యాశాఖని బాగు చేసే పరిస్థితి టీడీపీకే ఉంటుందని నజీర్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన విషయాలు మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పటికే వైసీపీ ఆనాటి ప్రభుత్వం పైన చురకలు వేశారు. ఆనాటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి వీళ్ళంతా కక్కుర్తిపడి పూర్తిగా విద్యార్థిని గాలికి వదిలేశారని చెప్పి ఎద్దేవా చేశారు. అవేంటో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉండిద్దో మరోసారి రుజువైన రోజు. ఈరోజు ఆ మాట మేమందరం పత్రికా సోదరుల ముందర ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తున్నామంటే, ముస్లిం సమాజం అన్నా, ముస్లిం సమాజంలో బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు, పేదలు చాలా మంది ఉన్నారు. అది కాకుండా వాళ్ళలో ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నారు. విద్యలో కూడా గతంలో వెనుకబడి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ముస్లింస్లో చాలా మంది పిల్లలు వాళ్ళ ఆర్థిక స్తోమత తల్లిదండ్రులు ఉన్నా లేపటికీ మనకి రేపటి రోజు పిల్లలకి భవిష్యత్తు విద్య ద్వారే అందించగలుగుతాం అనేది అన్ని వర్గాల్లో వాళ్ళకు ఒక మంచి ఆలోచనగా తల్లిదండ్రులకి గత 15-20 ఏళ్ళుగా మనం గమనిస్తున్నాం. పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. ఆ కోవలోనే మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. 10th క్లాస్ రిజల్ట్స్ లో అదోండి, మేమందరం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా యావత్ ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఉత్తీర్ణమైన పిల్లల ద్వారా అన్ని వర్గాల, అన్ని మతాల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈనాడు మెయిన్ పేపర్లో గవర్నమెంట్ స్కూల్లో 590 నుంచి 596-97 మార్కులు వచ్చినాయి. ఇదేదో కార్పొరేట్ స్కూల్స్ కాదండి. మన రోజు చూసే మన ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఈ పిల్లలందరికీ ముఖ్యంగా 596 నుంచి 595 వచ్చిన పిల్లలు ఎవరెవరు ఉన్నారో చూసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, హ్యాట్స్ అప్ టు నారా లోకేష్, పిల్లలకి స్ఫూర్తిగా ఉండాలి. గవర్నమెంట్ స్కూళ్ళు కూడా కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా విద్యాబోధన జరుగుతున్నాయి. మంచి మార్కులు సంపాదించారని ఎవరి ఫోటో పెట్టుకోకుండా కేవలం గవర్నమెంట్ సంబంధించిన ఆల్బం పెట్టి వచ్చిన పిల్లలు, ఉత్తీర్ణమైన పిల్లలు ఫోటోలు వేసి రాష్ట్రం మొత్తం స్ఫూర్తినిచ్చే విధంగా వేశారు. అదే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి 599 మార్కులు వచ్చినట్టు 10th క్లాస్ లో ఆయన ఫోటో వేసుకునేవాడు.
ఏ పిల్లోడికి ఒక ఫోటో ఉండేది కాదు. ఆయన సొంత డబ్బులతో యాడ్ చేస్తున్నట్టు ఆయన ప్రవర్తించేవాడు, కానీ అది లేదే. అయితే ఇది అయిన తర్వాత ముస్లిం సమాజానికి చేదోడు వాదోడుగా ఉండాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ద్వారా